ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏపీలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలకు సంబంధించిన కసరత్తు ఇంకా కొనసాగుతోంది. ట్రాన్స్ఫర్లపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. కొన్ని ముఖ్య శాఖల కార్యదర్శుల మార్పులు జరిగే అవకాశం ఉంది. సమర్థంగా పనిచేస్తున్న కలెక్టర్లకు హెచ్ఓడి స్థాయి పోస్టింగ్లు ఇచ్చే ఛాన్స్ ఉంది. సీఎంఓలో మార్పులపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. పరిస్థితిని బట్టి 1-2 మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. రెవెన్యూ, ఆర్థిక, వైద్య శాఖలతో పాటు ఇతర శాఖాధిపతులకు సంబంధించిన బదిలీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. 3 విడతల్లో బదిలీలుంటాయని తెలుస్తోంది. మొదటి విడతలో ఉన్నతాధికారులు, ఆ తర్వాత హెచ్ఓడీలు, కలెక్టర్లు, అనంతరం ఐపీఎస్ అధికారుల బదిలీలుంటాయని తెలుస్తోంది. ఏపీలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, అక్షయ, రాష్ట్రంలో ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలను పూర్తి స్థాయిలో బదిలీలు అంటే కొంతమంది కలెక్టర్లు సమర్థవంతంగా పనిచేసే వాళ్ళకి మంచి పోస్టింగ్ ఇవ్వటం, లేకపోతే కలెక్టర్లకు సంబంధించి జిల్లాల వారీగా మార్పులు చేర్పులు చేయడం, ఎస్పీలకు సంబంధించి కొన్ని 10 జిల్లాలకు పైగా కలెక్టర్లు, ఎస్పీలు బదిలీల మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దీంతో పాటు సచివాలయ స్థాయిలో ఉన్నతాధికారుల బదిలీల మార్పులకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా బదిలీలు ఉంటాయని చర్చ ప్రధానంగా జరుగుతుంది. అయితే గత 4-5 నెలల నుంచి కొంత కసరత్తు జరుగుతున్నా కొన్ని కారణాల వల్ల ఇవి వాయిదా పడుతూ వచ్చి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లోపు ఈ బదిలీల ప్రక్రియ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా హెచ్ఓడి స్థాయి అధికారులు, అదేవిధంగా సెక్రటరీ స్థాయి అధికారుల్లో కూడా కీలక మార్పులు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా ఉంది. దీని మీద సీఎం చంద్రబాబు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. కొంతమంది కీలక అధికారులకు సంబంధించి కూడా ఆయన మాట్లాడుతున్నట్టుగా సమాచారం. 2 రోజుల పాటు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పాలనను 1 సంవత్సరం 15 నెలలు అయిపోయింది కాబట్టి ఇంకా సమర్థవంతమైన పాలన అందించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా జనంలోకి తీసుకెళ్ళడానికి కొన్ని కీలక ప్రాజెక్టులకు సంబంధించి పటిష్టమైన యంత్రాంగం ఉండాలనే ఉద్దేశంతో కీలక మార్పులు చేర్పులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు సంబంధించి ప్రధానంగా కసరత్తు జరుగుతుంది. కలెక్టర్లు, ఎస్పీలతో పాటు సచివాలయ ఉన్నతాధికారులు, హెచ్ఓడి స్థాయి అధికారుల మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టడం జరిగింది. వీటన్నిటి మీద కూడా బహుశా ఇవాళ రేపట్లో ఫైనలైజ్ అయితే కనుక ఈ రాత్రి కానీ ఈ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే మెరుగైన పాలనా తీరు ఇంకా ఎక్కువగా దృష్టి పెట్టడం ప్రధాన ఉద్దేశంగా ప్రస్తుతం ఈ బదిలీలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే రెవెన్యూ కీలక శాఖలకు సంబంధించి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ, ఇతరత్ర శాఖలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు ఉంటాయి. సిఆర్డీఏలో కూడా కొంతమంది కీలక అధికారులు మారే అవకాశం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇవాళ రేపట్లో దీని మీద పూర్తి స్థాయి నిర్ణయాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అక్షయ. ఓకే ప్రసన్న.